నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాలు జల్లు కురిపించారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలుగుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి సవిత, ఆ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకి కేటాయించిన నిధులు, ఈ 6 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు అంశాల వారీగా సమీక్షించారు. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్లో కంటే అదనంగా 45,52,00,000 ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీలకు 135 కోట్లు చెల్లించారని, ఇప్పుడు అదనంగా 45,52,00,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. కాస్మెటిక్ ఛార్జీలకు బడ్జెట్లో 11 కోట్లు కేటాయించగా అదనంగా 21,60,00,000 మంజూరుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి సవిత తెలిపారు. ట్విట్టర్లో పారితోషికానికి బడ్జెట్లో ₹1,00,00,000 కేటాయించగా ఇప్పుడు 3,20,00,000 అదనంగా చెల్లించడానికి ఆదేశించారన్నారు. గతంలో నిర్మాణం ప్రారంభించి 80% పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన 5 బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి తక్షణమే 85 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఇలా గత బడ్జెట్ కంటే అదనంగా 155,32,00,000 చెల్లిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్కు అమరావతిలో 5 ఎకరాలు బీసీ అభ్యర్థుల కోసం ఇటీవల విజయవాడలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ప్రారంభమైన నేపథ్యంలో రాజధాని ప్రాంతం అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్కు శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ భవనం కోసం అమరావతిలో 5 ఎకరాల కేటాయింపునకు ప్రతిపాదన పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ప్రారంభించిన సివిల్స్ కోచింగ్ సెంటర్ను పకడ్బందీగా నడపాలని, ఉత్తమ ఫలితాలు రాబట్టాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఫ్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 254,48,00,000 చెల్లింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నట్లు, ఫ్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం 254,48,00,000 చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు 30,51,50,00,000, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 222,97,00,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలుగా సింగిల్ నోడల్ అకౌంట్కు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లకు రాష్ట్రంలో తొలి విడతగా 104 బీసీ హాస్టల్లో ఎస్ఆర్ శంకర్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారని మంత్రి తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా ఆంగ్ల భాష నైపుణ్యం పెంచడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపుదలకు ఈ రిసోర్స్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ నెలాఖరులోగా ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. 5 బీసీ రెసిడెన్షియల్ స్కూలుకు 85 కోట్లు, రాష్ట్రంలో అసంపూర్తిగా 80% పనులతో నిలిచిపోయిన 5 బీసీ రెసిడెన్షియల్ స్కూలుకు తక్షణమే 85 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. తక్షణమే నిర్మాణాలు పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారన్నారు. మరిన్ని అంశాలు. 2014-19 మధ్య ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 45,54,00,000 బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 3 బీసీ భవనాలను పూర్తి చేయడానికి
10,12,00,000 విడుదల చేశామని, తక్షణమే ఆ భవనాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 18 కోట్లు కేటాయించిన వసతి గృహాల్లో వంట సామాగ్రి, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ కులాల కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విడుదల చేసిన 13,10,00,000 వెంటనే వసతి గృహాల మరమ్మతులకు చేపట్టాలన్నారు. బీసీ రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు, సాధ్యాసాధ్యాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటుకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, బీసీ యువతను, మహిళలను ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి వారికి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఆర్థిక చేయూత ఇవ్వాలని సీఎం తెలిపారు. కాపు భవనాలను పూర్తిగా చేయడానికి 5,41,00,000 విడుదలకు అంగీకరించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈడబ్ల్యూఎస్లో ఉన్న బీసీఎల్ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న సీఎం చంద్రబాబు అన్నాడు. ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత గ్రూప్ రుణాలు అందించాలన్నారు. గుంటూరులోని బ్రాహ్మణ కార్పొరేషన్కు చెందిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్రాహ్మణుల అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి సవితమ్మ తెలిపారు.